హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో పండుగలకి వ్రతాలకి చేసుకునే మినప వడల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టిప్స్ ఫాలో అయి చేయండి. లోపల వైపు స్పాంజీగా, పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అలాగే వడలు కూడా అన్నీ ఒకేలాగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. ఆయిల్ పీల్చకుండా ఇప్పుడు ఈ మినప వడల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక హాఫ్ కప్పు దాకా మినపగుళ్ళను వేసుకోవాలి గిన్నెలోకి. ఇప్పుడు ఈ పప్పుని నీళ్లు పోసి ఒక 2-3 సార్లు అయినా కూడా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన పప్పుని మళ్ళీ నీళ్లు పోసి 3-4 గంటలు నానబెట్టుకొని తీసుకోవాలి. మీకు టైం ఉంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చండి. నేను మళ్ళీ 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు బాగా నానిపోయింది. మరొకసారి బాగా కడిగి నీళ్లు వంపేసి మిక్సీ జార్లోకి సగం పప్పును వేసి 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోస్తే పిండి పల్చగా అయ్యి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుందండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకే డైరెక్షన్లో ఒక 4-5 నిమిషాల పాటు బాగా కలపాలి. అప్పుడే పిండి ఫ్లఫీగా తయారవుతుంది. వంట సోడా వేయకుండా కూడా చాలా బాగా వస్తాయండి. ఇలా పిండిని 4-5 నిమిషాల పాటు బాగా కలిపాక పిండిని కొంచెం నీళ్ళల్లో వేసి చూసామంటే పిండి ఇలా నీళ్ళల్లో పైకి తేలాలి. ఇలా పిండి కన్సిస్టెన్సీని మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే కట్ చేసిన కరివేపాకు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పిండిలో కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు బాగా కలిసేలా కలిపిన తర్వాత చేతికి కొంచెం నీళ్ళను అద్దుకొని పిండిని తీసుకొని వడల్లాగా చేసుకోవాలి. మీరు కవర్ పైన పెట్టి చేసుకున్నా కూడా అన్నీ ఒకే షేప్లో, అన్నీ ఒకే సైజులో వస్తాయండి. నేనైతే అలాగే చేశానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క వడని ఆయిల్లోకి వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసిన తర్వాత ఇలా క్రిస్పీగా వచ్చి మంచి కలర్లోకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుండి తీసి మిగతా పిండిని కూడా ఇదే విధంగా వడల్లాగా చేసుకోవాలి. అంతే అండి. ఇలా చేసిన వడలు ప్రసాదంలోకైనా లేదా టిఫిన్స్లోకైనా కూడా తినొచ్చండి. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా తప్పకుండా ఈ వడలని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.